హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? గుత్తి వంకాయ మసాలా వేపుడు చేయబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చూస్తుంటేనే నోరూరుతుంది కదా. అలాగే మీ ఇంట్లో సాంబార్ కానీ రసం కానీ అలాగే పప్పుచారు కానీ చేసుకుంటే ఈ గుత్తి వంకాయ వేపుడు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషను. మరి ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ నౌ. ముందుగా అయితే నేను కేజీన్నర వంకాయలు తీసుకున్నానండి. ఆ వంకాయలను కట్ చేసుకునే ముందు కొంచెం వాటర్లో అయితే పసుపు ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా అయితే 4 భాగాలుగా మనం అయితే వంకాయని కట్ చేసుకోవాలి, గుత్తి వంకాయని. అలాగే 2 ఉల్లిపాయలు 5 పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మరి అవి పక్కన పెట్టుకున్న తర్వాత మసాలాకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందుగా అయితే మనం 1 టేబుల్ స్పూన్ అయితే పచ్చిశనగపప్పు తీసుకోవాలి. అలాగే 1 ఎల్లుల్లిపాయ అయితే తీసుకున్నానండి. అలాగే 4 ఇంచుల కొబ్బరి ముక్క అయితే తీసుకున్నాను. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి పట్టుకున్నవి మిక్సీ జార్లో అయితే వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు అయితే వేసుకున్నానండి. దీనిలో మనం ఈ మసాలాకి ఈ గింజలు అనేవి అలాగే ఎల్లుల్లిపాయలు ఇవన్నీ మనం వేయించుకొని కూడా చేసుకోవచ్చు. అలాగే దీనిలో శనగగుళ్ళు కూడా వేసుకోవచ్చు. నేనైతే కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే వేయట్లేదు. ఈ గుత్తి వంకాయ మసాలా మనం శనగగింజలు వేసామంటే అదొక టేస్ట్ ఉంటుంది, అలాగే వేయకపోతే ఇదొక టేస్ట్ అండి. నేనైతే ఆ మసాలాలు అనేవి కారం వేసుకొని 1 4 టేబుల్ స్పూన్స్ మిక్సీ అయితే పెట్టేసుకొని ఆ మసాలా అయితే పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పొయ్యి మీద అయితే బాండీ పెట్టానండి. బాండీలో నేను సుమారు చెప్తున్నాను 1 5 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం తాలింపు అయితే పెట్టుకోవాలి. ముందుగా అయితే నేను 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కచ్చపచ్చ దంచుకున్న 1 ఎల్లుల్లిపాయ అయితే వేసుకున్నాను. ఈ ఎల్లుల్లిపాయ అనేవి మనకు బాగా వేగాలండి. వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు అయితే వేసుకుంటున్నాను నేను. అలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే మనం బాగా వేయించుకోవాలి. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇగోండి బాగా వేగిన తర్వాత నేనైతే కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు అయితే వేసేసుకుంటున్నాను. మనకి వంకాయలు అనేవి బాగా వేగిపోవాలండి. అలా వేగటానికి నేనైతే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. దీనిలో మనం ఈ మసాలాలో సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు దానిలో కొంచెం రుచికి సరిపడా గల్లుప్పు అయితే వేసుకున్నాను. సో అందుకని చెప్పేసి మనం వంకాయలకి పట్టడానికి మాత్రమే సాల్ట్ అయితే వేసుకున్నాను. ఈ వంకాయలు అనేవి బాగా మగ్గటానికి అయితే నేను ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసానండి. మనకి వంకాయలు అనేవి మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చిందండి. ఈ వంకాయల్ని ఎలా పడితే అలా తిప్పకండి. వంకాయగా ఇదిగోండి ఇలా అయితే ఉండాలి. నాకు వీడియోలో చూపించడం కుదరలేదు. మనం బాండీని పట్టుకొని ఎగరేసుకుంటూ ఉంటే వంకాయల్ని, అప్పుడు మనకి వంకాయలు అనేవి చిదురు అవ్వండి, చాలా బాగుంటాయి. ఇదిగోండి వంకాయ అనేది మనకి ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత బాగా మగ్గిన తర్వాత వంకాయ కూడా కారం అయితే నేను మసాలా కారం వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ కదండి, మరి ట్రై చేస్తారు కదూ, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ మసాలా వేపుడు రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మరి నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే నా వీడియో మీకు ఉపయోగపడిందనే అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.